హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఎల్లో మీడియా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి కొంతమంది తప్పుడు ప్రచారాలు, అసత్య కథనాల మీద ఆ భ్రమల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు నిజానికి చంద్రబాబు వస్తే పరిస్థితి ఏంటి అనేది కొంతవరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజంగా చంద్రబాబు కనుక వస్తే కరువు వస్తుంది. చంద్రబాబు వస్తే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుంది. చంద్రబాబు కనుక వస్తే ఈ రాష్ట్రం అప్పుల పాలవుతుంది. చంద్రబాబు కనుక వస్తే అవినీతి కట్టలు తెంచుకుంటుంది. చంద్రబాబు కనుక వస్తే అరాచకం రాజ్యం వెళుతుంది. నిజంగా చంద్రబాబే కనుక వస్తే నేరాలు ఘోరాల సంఖ్య అమాంతం పెరుగుతుంది. చంద్రబాబే కనుక అధికారంలోకి వస్తే ఒక వర్గం మిగతా వర్గాల మీద పెత్తనం కోసం కొరడా చూపిస్తుంది. చంద్రబాబే కనుక వస్తే ఉద్యోగులకు మనశ్శాంతి కరువవుతుంది. చంద్రబాబే కనుక వస్తే డ్వాక్రా వ్యవస్థ సమూలంగా కుప్పకూలిపోతుంది. చంద్రబాబే కనుక వస్తే ఈ రాష్ట్రంలో రైతుకి వ్యవసాయం భారం అవుతుంది. చంద్రబాబే కనుక వస్తే నేరాలు ఘోరాలు సంఖ్య అమాంతం పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు కనుక ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే పేదోడు బతుకు ఛిద్రం అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. దయచేసి ఎల్లో మీడియా ట్రాప్లో పడి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి.